ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు తీవ్ర కలకలం రేపుతోంది. బాన్స్వాడ డివిజన్లో కల్తీ కల్లు ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. కల్తీ కల్లు తాగి ఏకంగా 100 మంది అస్వస్థతకు గురయ్యారు. గత 2 రోజుల్లోనే 6 గ్రామాల్లో కల్లు బాధితులు ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం బాన్స్వాడ కామారెడ్డి ఆసుపత్రిలో వారికి చికిత్స కొనసాగుతోంది. ఇక బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి. కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపుతోంది. సుమారు 100 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రధానంగా బాన్స్వాడ డివిజన్లో ఈ కల్తీ కల్లు ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. గత 3 రోజులుగా అనేక కల్లు దుకాణాల్లో ఈ కల్తీ కల్లు సరఫరా అయింది. ఇది తాగిన చాలా మంది ఆసుపత్రి పాలయ్యారు. ఇప్పటి వరకు ఈ బాన్స్వాడ ఆసుపత్రిలో సుమారు 90 మందికి పైగా కల్తీ కల్లు బాధితులు చికిత్సలు పొందారు. ఈరోజు ఉదయాన్నే కొందరిని డిశ్చార్జ్ చేయగా మరికొంతమందిని తీవ్రంగా అస్వస్థత పాలైన వారిని కామారెడ్డికి తరలించారు. అలాగే మరికొందరిని నిజామాబాద్ తరలించారు. అయితే ఈ కల్తీ కల్లు ప్రభావం ప్రధానంగా నసరుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో వెలుగులోకి వచ్చింది. దుర్కి గ్రామంలోని కల్లు డిపోలో తయారైన కల్లు చుట్టుపక్కల గ్రామాలకు సరఫరా అయింది. ఈ కల్లు ఆ రోజు ఎంతమంది తాగారో వారంతా కూడా అస్వస్థతకు గురయ్యారు. వారంతా కూడా అనారోగ్యం పాలయ్యారు. గౌరవం గాంధర్ మండలం అది నిజామాబాద్ జిల్లా. కళ్ళు తాగగానే తింపినట్టు అయ్యి కొద్దిగా క్రాస్ వచ్చేసిన మాట. సంసప్ తీసుకున్న తాగిన తర్వాత కొద్దిగా బయటకు పోయాను, మా ఫ్రెండ్స్తో తిరిగాను. తర్వాత కొద్దిగా తల తిరగడం, చేతి వంక పోవడం అలా అయింది. హాస్పిటల్కి డైరెక్ట్ చేశాను. ఎంత తాగినావు కళ్ళు? అంటే మామూలుగా ఒక సీసా కళ్ళు తాగుతారు కదా, సగం సీసా తాగా, హాఫ్ తాగా. ఏమనిపించింది కళ్ళు తాగిన తర్వాత? ఇంతకుముందు అట్లా ఉండేనా లేకపోతే ఇప్పుడు అట్లా నీకు ఏమన్నా సమస్యలాగా అనిపించింది? ఇప్పుడే సమస్యలాగా ఉంది. అంతకుముందు ఏం ప్రాబ్లం లేదు. నిన్ననే ప్రాబ్లం అయింది. చాలా అంటే చాలా ప్రాబ్లం. తింపినట్టు, నెత్తి తింపినట్టు, తల తింపినట్టు ఎప్పుడు కాలేదు. ఇది ఫస్ట్ టైం నిన్ననే అలా అయింది. అయితే చాలామంది రోగులంతా కూడా ఈ కళ్ళు తాగిన తర్వాత అనారోగ్యం పాలయ్యారు. వారంతా కూడా కళ్ళు తిప్పడం, అలాగే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేక రకాల సమస్యలు ఎదురయ్యాయి. అయితే ఈ రోగులను పరీక్షించిన వైద్యులు కూడా మనతో ఉన్నారు. వారేమంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ కల్తీ కల్లు ప్రభావం ఎలా ఉంది రోగుల మీద? వాళ్ళు ఎలాంటి లక్షణాలు కనిపించాయి మీకు? ఇప్పటి వరకు సుమారుగా 90 మంది ఇక్కడికి వచ్చారండి కల్తీ కల్లు తీసుకొని. చాలామంది వచ్చిన లక్షణాలు ఏవైతున్నాయంటే మెడలు వంకర పోవడము, కళ్ళు పైకి తేలేయడము, తలనొప్పి, కాళ్ళ నొప్పి, చేతుల నొప్పులతో వచ్చారు. కొందరికి ఫిట్స్ కూడా రావడం జరిగిందండి. చాలామంది మనకు ఇక్కడ అయ్యేంత వరకు మేము చాలామందికి ట్రీట్మెంటు అందించాము. 90 మందిలో సుమారుగా ఒక 15 మందిని బాగా కండిషను కొద్దిగా క్రిటికల్ ఉన్న వాళ్ళకి నిజామాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి, కామారెడ్డి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి రిఫర్ చేశాము. మిగతా వాళ్ళు ఇక్కడనే ట్రీట్మెంట్ అందించాము. ఇప్పటి వరకు 90 మందిలో అరౌండ్ ఒక 40 మందిని ఈరోజు డిశ్చార్జ్ చేశామండి. నిన్న కూడా కొందరు వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ అరౌండ్ ఒక 20 మెంబర్స్ ఇంకా ట్రీట్మెంట్ అందుతుందండి వాళ్ళకి. సాధారణంగా ఏం కలిపి ఉంటారు కళ్ళులో? అంటే ఇట్లాంటి లక్షణాలు ఉండడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? అదే ఇప్పటి వరకు అయితే అది క్లారిటీగా ఇదని చెప్పడానికి లేదండి. బ్లడ్ శాంపుల్స్ అయితే తీసుకున్నాం. బ్లడ్, యూరిన్ శాంపుల్స్ పంపించాము, ఐఆర్ ల్యాబ్స్కి పంపించాము. రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. అధిక మోతాదులో తీసుకోవడం కానీ, ఏమన్నా దాంట్లో కలుషితం కావడం కానీ కళ్ళులో ఏదైనా ప్రాణాంతకమైన మత్తు పదార్థాలు లాంటివి కలిసే అవకాశం ఉండొచ్చండి. అది ఉండొచ్చు. ఏమన్నా కంటామినేషన్ కూడా జరిగే అవకాశాలు ఉండొచ్చు. ఉన్న వారిలో ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందంటే నిలకడగానే ఉందా? ప్రాణాంతకమైన పరిస్థితి ఉన్న వాళ్ళు నిలకడగానే ఉన్నారండి. ఇప్పుడు వరకు ట్రీట్మెంట్ అందుతుంది, నిలకడగానే ఉన్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇటు బాన్స్వాడతో పాటు కామారెడ్డిలో కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ప్రస్తుతం రోగులు చికిత్స పొందుతున్నారు. వీరంతా కూడా కల్తీ కల్లులో కలిపిన ప్రాణాంతకమైన మత్తు పదార్థాలు ఏవైతే డైజోఫామ్, క్లోరల్ హైడ్రేట్, అలాగే యూరియా లాంటి ప్రాణాంతకమైన పదార్థాలను కలిపి ఈ కృత్రిమంగా కళ్ళు తయారు చేశారో అది తాగిన వారంతా కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. దీనికి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. బాన్స్వాడలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, అలాగే ఎక్సైజ్ ఉన్నతాధికారులంతా కూడా ప్రస్తుతం రోగులతో మాట్లాడారు, వారిని పరామర్శించారు. ఈ కళ్ళు ఎలా తయారైంది, ఎక్కడ తయారైంది అనే విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చింది. అయితే ప్రధానంగా దుర్కి గ్రామంలో తయారైన ఈ కల్తీ కల్లులో వ్యాపారి సురేందర్ గౌడ్పై కేసు నమోదైంది. ప్రస్తుతం సురేందర్ గౌడ్ పరారీలో ఉన్నారు. అయితే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందా, ఇకనైనా బ్రేక్ పడుతుందా వేచి హలో
ఏమైందమ్మా చెప్పండి, ఎందుకు ఎట్లా అవుతుంది? పొద్దున మంచిగా ఉండే సార్ 9 గంటల నుండే ఆయనకు ఈ కాళ్ళు మాట రావట్లేదు లేదట, తొత్త మాట పోయిందని ఇక కాలు చేతులు దూస్తున్నాయి, కాలు తెక్కపోతున్నాయి, ముసులు గిట్టిన అయిపోయినాయి. ఇక పొద్దున్న కళ్ళు తాగలేదు, సాయంత్రం తాగాడు. ఇప్పుడు ఎందుకు అయింది అనుకుంటున్నారు మీరు? అంటే ఇంకా అదే ప్రాబ్లం సార్, నేనేం చెప్పాను. అదేమ్మా ఏం ప్రాబ్లం? కళ్ళు అయితే తాగలేడు, పొద్దున కళ్ళు తాగితేనే చెప్తుంది డాక్టర్ శ్రీను నాయక్ అండి. ఇక్కడ బాన్స్వాడ ఏరియా హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు 2 నుంచి మన చుట్టుపక్కల విలేజెస్ దుడికి, దామరంచ, ఆంకోల్ నుంచి ఒక 10 నుంచి 15 పేషెంట్లు రావడం జరిగింది. ఆ పేషెంట్లు సేమ్ సిమ్టమ్స్, స్లర్రింగ్ ఆఫ్ స్పీచ్ అంటే మాటలు సరిగా రాకపోవడము, నాలుక దొడ్డుగా అవ్వడము, మాటలు సరిగా మాట్లాడకపోవడము, స్టిఫ్నెస్ ఆఫ్ నెక్ అంటే మెడ సరిగా స్టిఫ్గా ఉండడము, దాంతోపాటు డ్రౌజీగా ఉండడము. ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో ఎవ్రీ పేషెంట్ ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో అయితే ఉన్నారు. సో పేషెంట్ హిస్టరీ తీసుకునడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే ఈరోజు మార్నింగ్ సార్, నిన్న ఈవినింగ్ టైంలో మేము మా విలేజెస్లో కళ్ళు తీసుకున్నాం సార్, కళ్ళు తాగామని చెప్తున్నారు. ఆ తప్ప ఇంకా వేరేది ఏం తినలేదు సార్, మేము అవుట్ సైడ్ కూడా వెళ్ళలేదు సార్ అని చెప్తున్నారు. కానీ ఎవ్రీ పేషెంట్ సేమ్ సిమ్టమ్స్ తోటి ఉన్నారు. మాటలు సరిగా రాకపోవడము, స్టిఫ్నెస్ ఆఫ్ నెక్, ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో ఉన్నారు. ప్రజెంట్ అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా బ్లడ్ టెస్ట్, రక్త పరీక్షలు చేయించి ఫర్దర్గా నెక్స్ట్ ఎవాల్యుయేషన్ చేసి చెప్పడం జరుగుతుంది. పేషెంట్ అటెండర్స్కి వివరించడం జరుగుతుంది. కల్తీ కళ్ళు తాగటం వల్ల దాదాపు 60 మంది అస్వస్థతకు గురయ్యారు. వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని గమనించి కొంతమంది నిజామాబాద్ పంపించారు. మరొక 2-3 వారి అవసరాల నిమిత్తం, వైద్య నిమిత్తం కామారెడ్డి కూడా ఇప్పుడే తరలించారు. డాక్టర్లు తగు చర్యలు తీసుకోవడం వల్ల, సిబ్బంది వెంటనే స్పందించడం వల్ల వారికి ఏనాటి ప్రమాదం లేకుండా కాపాడగలిగారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా చెప్పేది, చేతులు గాలినాక ఆకులు పట్టుకోవడం కాదు, ఇది అరికట్టాలి. ఎందుకంటే ఇది ప్రాణాలతో చెలగాడం అనేటువంటి పరిస్థితి వస్తుంది. మీరు అన్నట్టుగా డ్రగ్స్ ఎంతో ఇదంతే. డ్రగ్స్ వల్ల ఏ ప్రమాదం జరుగుతుందో, ఏ రకమైన అనారోగ్యానికి వస్తుందో ఇది కూడా డ్రగ్స్తో సమానమే. మిగతా ప్రాంతాల్లో కూడా ఈ డ్రగ్స్తో సమానమైనటువంటి కల్తీ కళ్ళు మందులను పూర్తి స్థాయిలో అరికట్టవలసినటువంటి బాధ్యత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పైన ఉంటుంది. ఎక్సైజ్ కమిషనర్కు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్కు, ఎక్సైజ్ కమిషనర్ గారి నా విజ్ఞప్తి, ఇది పునరావృతం కాకుండా దీని కారకులైనటువంటి వ్యక్తుల మీద కఠినంగా చర్య తీసుకోండి. ఎవరిని కూడా ఉపయోగించకండి. ఏ ఒత్తిడి వచ్చినా మీరు దాన్ని పక్కన పడేసి, ప్రజల ప్రాణాలు ముఖ్యం, ప్రజల యొక్క ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపై కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీస్ అధికారులకు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గారికి, తర్వాత సబ్ కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తాము.